ప్రైజ్ ది లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన 102 వచనము. నేను ఇలాగ మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకము, నీ సంవత్సరములు తరతరములుండును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నేను ఇలాగూ మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకము, నీ సంవత్సరములు తరతరములుండును. కీర్తన 9 వచనం. యెహోవా శాశ్వతముగా సింహాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనం స్థాపించి ఉన్నాడు. హబక్కూకు 1 వచనం. యెహోవా నా దేవ, నా పరిశుద్ధ దేవ, ఆది నుండి నువ్వు ఉన్నవాడువు కావా, మేము మరణం నొందుదము. యెహోవా తీర్పు తీర్చుటకు నువ్వు వారిని నియమించి ఉన్నావు, ఆశ్రయదుర్గమ మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. ప్రకటన గ్రంథం 1 వచనం. ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండువాడు నేనే అని సర్వాధికారియు దేవుడినకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ద్వితీయోపదేశ ఖండం 33 వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింప చేయుననెను. యోబు గ్రంథం 36 వచనము. ఆలోచించము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగుదుము, ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది. కీర్తన గ్రంథం 93 వచనం. పురాతన కాలం నుండి నీ సింహాసనం స్థిరమాయను, సదాకాలం ఉన్నవాడువు నువ్వే. ప్రసంగి గ్రంథం 1 వచనం. తరము వెంబడి తరము గతించి పోవచ్చున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. చివరిగా ఒక మాట. దానియేలు గ్రంథం 9 వచనం. ఇక సింహాసనం వేయటం చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను, ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనం అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించింది కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగలని దేవాయసాయ, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే శాశ్వత కాలం నుండి ఉండువాడు దేవుడు, ఆల్ఫాయు ఒమేగా దేవుడైన మీరే ఉన్నారు ప్రభు. అందుని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో మమ్మల్ని నిరంతరం కాచుకోవడం, మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.